నాలెడ్జ్ బిజినెస్ మొదలు పెట్టాలంటే, డిజిటల్ కోచింగ్ స్టార్ట్ చేయాలంటే, ఒక టాపిక్‌ని ఎలా చూజ్ చేసుకోవాలి? అసలు ఏమేం టాపిక్స్ ఉంటాయనేవి ఒకసారి చూద్దాం. ఒక టాపిక్‌ని ఎలా చూజ్ చేసుకోవాలంటే, ఫస్ట్ ఐడెంటిఫై ద ప్రాబ్లమ్. ఏదైనా ఒక ప్రాబ్లమ్‌ని మీరు ఐడెంటిఫై చేయండి. ఈ ప్రాబ్లమ్ అనేది బిజినెస్ రిలేటెడ్, కెరీర్ రిలేటెడ్, హెల్త్ రిలేటెడ్, వెల్‌నెస్ రిలేటెడ్, మనీ రిలేటెడ్, రిలేషన్‌షిప్ రిలేటెడ్, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ రిలేటెడ్, పర్సనాలిటీ డెవలప్‌మెంట్ రిలేటెడ్, ఇలా ఏదో ఒక నిష్ మీరు చూజ్ చేసుకోండి. ఫస్ట్ మీ టాపిక్ పైన మీకు ఒక క్లారిటీ అనేది ఉండాలి. బిజినెస్, కెరీర్, హెల్త్, వెల్‌నెస్, మనీ, రిలేషన్‌షిప్, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్, పర్సనాలిటీ డెవలప్, ఇలా ఈ టాపిక్స్‌లో ఏదో ఒక టాపిక్‌ని గురించి మీరు లేదా అన్ని టాపిక్‌ల గురించి మీరు కొంచెం ఆలోచన చేయండి. థింక్ చేయండి. థింక్ చేసి ఈ 7 కేటగరీస్‌లో, 7 ఇండస్ట్రీస్‌లో లేదా 7 సెగ్మెంట్స్‌లో వాట్ ఆర్ ద టాప్ 5 ప్రాబ్లమ్స్ ఆర్ వాట్ ఆర్ ద టాప్ 10 ప్రాబ్లమ్స్ పీపుల్ ఆర్ ఫేసింగ్ అనేది మీరు పెన్ను, పేపర్ తీసుకొని రాయండి. ప్రజలు ఏమేం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు? ఈ ప్రాబ్లమ్స్ గురించి మీరు ఒకసారి పెన్ను, పేపర్ తీసుకొని రాయండి. రాయడం వల్ల మీకు చాలా విషయాలు తెలుస్తాయి. చాలా మీరు ఆలోచిస్తారు. అప్పుడు మీ బ్రెయిన్ పనిచేయడం అనేది స్టార్ట్ చేస్తుంది. ఈ ప్రాబ్లమ్ అనేది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న ప్రాబ్లమ్ కావచ్చు, లేదా కొత్త ప్రాబ్లమ్ కావచ్చు. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న సర్వీస్ కావచ్చు, లేదా ఉన్న సర్వీస్‌కి బెటర్ సర్వీస్ మీరు ప్రొవైడ్ చేయొచ్చు. మీరు రాసిన ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ అనేది ఆల్రెడీ ఉండిండొచ్చు, లేదా లేకపోయుండొచ్చు. ఉంటే దానికి బెటర్‌గా ఇంకా మీరెలా సర్వీస్ అనేది ఇవ్వగలరు? సొల్యూషన్ ఆల్రెడీ ఉందా? ఉంటే దాంట్లో ఇంకా ఏమైనా రిఫైన్ చేసి ఇంకా బెస్ట్ సొల్యూషన్ అనేది ఏమన్నా ఇవ్వగలమా? అనేది ఆలోచించండి. ప్రతి కేటగిరీ గురించి మీరు కనీసం ఒక 10 క్వెషన్‌లు రాసి వాటికి ఎలా సొల్యూషన్ ఇవ్వగలరు? డిజిటల్ కోచింగ్ ద్వారా ఎలా ఆ ప్రాబ్లమ్స్‌ని ఓవర్‌కమ్ చేయగలరు? అనేది రాయండి. ఒకవేళ మీకు ఆల్రెడీ మీ టాపిక్ గురించి క్లారిటీ ఉంటే నెక్స్ట్ వీడియోకి మీరు జంప్ అవ్వచ్చు. క్లారిటీ లేకుంటే ఈ పని చేయండి. ఇలా నిచ్ గురించి ఒక క్లారిటీ అనేది తెచ్చుకోండి. రాసిన తర్వాత ఏ నిచ్, ఏ కేటగిరీతో మీరు ఎక్కువ కనెక్ట్ అయితున్నారు, ఎక్కువ రెజొనేట్ అయితున్నారు అనే దాన్ని బట్టి కేటగిరీ అనేది డిసైడ్ చేసుకోండి. కేటగిరీ అంటే మీ టాపిక్, మీ నిచ్ అనేది చూజ్ చేసుకోండి.